హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు పులిహార లెమన్ రైస్ చేసుకుందామండి. దానికి ముందుగా ఈ కప్పుతో 2 కప్పుల రైస్ ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా చల్లార్చుకోవాలి, పొడి పొడిగా వండుకొని. దానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నిమ్మరసం. ఇది 5 కాయల నిమ్మరసం. ఇలా పోసుకొని 1 చెంచా ఉప్పు, తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ పులిహారకి పోపు పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె వేసుకుందాము. వేడెక్కిన తర్వాత పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేయించుకోవాలి మంచిగా. సగం వేగిన తర్వాత మినపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు. ఈ పోపు అంతా వేసి బాగా కలుపుతూ వేయించాలండి. పోపు బాగా వేగనివ్వాలి, మాడిపోనివ్వకండి. మాడిపోకుండా మంచిగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసి వేయిద్దాం. ఇప్పుడు ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ డైజెషన్కి మంచిది. పసుపు, 2 చిన్న స్పూన్ల పసుపు వేసుకొని కలుపుతూ ఈ మిశ్రమాన్నంతా కొద్దిగా వేయించాలి. వేగాక చల్లారి పెట్టుకున్న అన్నంలో ఈ పోపు వేసి కలుపుకోవాలండి. శుభ్రంగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. అంతేనండి, నిమ్మకాయ పులిహార రెడీ అండి. ఇది చాలా జర్నీస్ కానీ చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. లంచ్ బాక్స్లోకి కానీ బాగుంటుంది, నైవేద్యాలకు కానీ. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.